నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా లఖేటిపేట పట్టణంలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి ఆంజిరెడ్డి మరియు టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య విజయం సాధించిన సందర్భంగా అంబేద్కర్, తెలంగాణ తల్లి, చాకలి ఐలమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టపాసులు పేల్చి మిఠాయిలు తినిపించి విజయోత్సవ బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణలో వినూత్న విజయం సాధించడం జరిగింది. ఈ రోజున టీచర్ ఎమ్మెల్సీ తరఫున మల్కా కొమరయ్య గారు, అదేవిధంగా పట్టభద్రుల తరఫున అంజిరెడ్డి గారు అత్యధిక మెజారిటీతో భారతీయ జనతా పార్టీ గెలుపుకు సహకారం తీర్చడం జరిగింది. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే కాబట్టి దేశం కోసం ప్రతి కార్యకర్త ఈ యొక్క బీజేపీ అభ్యర్థులను గెలిపించి ముందుకు సాగుతారని కోరుతూ భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి. దయచేసి ఇప్పుడు మనం ఏ పదాలైతే అన్నామో ఆ పదాలు శాశ్వతంగా ఉండాలన్నా, ఆ పదాలు ఆచరణ రావాలన్నా భారతీయ జనతా పార్టీ దేశమంతా విస్తరించింది, తెలంగాణలో విస్తరిస్తూ ఉన్నది. పాత పార్టీలు ఏవైతే వేరే పార్టీలు ఉన్నాయో కళ్ళు తెరిచి చూడండి. నిన్నటి వరకు మీరు ఇచ్చిన హామీలేంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇచ్చిన హామీలే ఏవి అమలు చేసిర్రు? సిగ్గు లేకుండా, శరం లేకోకుండా మీది మోటార్లు వేసుకొని అడ్డగోలుగా తిరిగి అడ్డగోలు పైసలు ఖర్చు పెట్టి పాపము స్కూల్ ఫీజులు మంది స్టూడెంట్లను కొట్టి స్టూడెంట్ల తండ్రుల కడుపు కొట్టి సంపాదించుకున్న నరేందర్ పైసలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఈ 4 జిల్లాల 42 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా అతన్ని ఇబ్బంది పెట్టి నానా ఇబ్బందుల పాలు చేసి డబ్బులు తీసుకొని ఇవే లక్సిడిపేటలో కూడా ఇక్కడ జరిగిన గర్ల్స్ హై స్కూల్ పోలింగ్ లోపల పోలింగ్ దగ్గరుండి 1000 రూపాయలు ఇచ్చిర్రు. అందరి కళ్ళకు కనబడతా ఉన్నది. ఇది ఏందిరా బాబు, ఇది ఏంది అని అంటే అడిగే హక్కు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో వేరే పార్టీలకు లేకుండా చేస్తా ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ గెలుపుని చూసి, ఈ విజయాన్ని చూసి, ఈ విజయోత్సవాన్ని చూసి కనీసం బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఏం అవసరం ఉన్నది, ప్రజలు మమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు, ప్రజలు అనుకున్న పరిస్థితి ఏంది, ఈ పరిస్థితిలో మేము ఏం వాగ్దానాలు చేసినాం ఆ వాగ్దానాలు కనీసం నెరవేర్చే ప్రయత్నం చేసి ప్రజల ముందు నిలబడాలని చెప్పేసి పార్టీని తప్పని కోరుతా ఉన్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఒక తక్కువ టైం లోపల భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి తెలంగాణ లోపల గుడ్ న్యూస్ ఇన్నది, గుడ్ న్యూస్ రానున్నది. డబుల్ ఇంజన్ సర్కార్ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు ఈ గెలుపుకు కారణమైన ఉపాధ్యాయులు వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా కొమరయ్య గారిని గెలిపించినందుకు. అదేవిధంగా గ్రాడ్యుయేట్ పట్టదారులకు కూడా చదువుకున్న వాళ్ళు అంటే ఏంది అని గవర్నమెంట్కు చూపించింది మీరు. చాలా చాలా సంతోషం. ఇది కూడా మన తెలంగాణలో మార్పు రావాలి, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పటికే అర్థమైపోయింది కాంగ్రెస్ వాళ్ళకి. ఈ గెలుపుకు కష్టపడ్డ మా కార్యకర్తలందరికీ కూడా చాలా వందనం తెలియజేస్తున్నాం. ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగకుండా ఏదైతే ఈ విజయం ఇచ్చినారో వేరే పార్టీ వాళ్ళు అంటారు బ్యాలెట్ పేపర్ ద్వారా బీజేపీ గెలవాలని. ఈ రోజు బ్యాలెట్ పేపర్ ద్వారా బీజేపీ గెలిచి ఈరోజు ఈ సాధించిన విజయం అందరికీ ధన్యవాదాలు. Jai
పార్టీ ఒక 10 నిమిషాలు ఆపండి మొత్తం. జై 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 మాతా